హాయ్ అండి. వెల్కమ్ టు సమ్మర్ టైమ్ పాస్ స్టోరీస్. మాసములన్నింటిలో కార్తీక మాసము ఎంతో మహిమాన్వితమైంది. ఈ మాసములో మనం దేవునికి సంబంధించి ఏం చేసినా కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అందుకని మన ఛానల్ చూసే వ్యూయర్స్ అందరికీ కూడా కార్తీక పురాణాన్ని చెప్పదలుచుకున్నాను. కార్తీక మాసము నెల రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ అప్లోడ్ చేయబడుతుంది. మొదటి రోజు పారాయణం చేసుకుందాం. శ్రద్ధగా వినండి. కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణము. శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. పూర్వం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టిని చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి, సౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణముల్లోని స్కంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేళావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోను ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వల్ల నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము. ముందుగా స్కంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రతధర్మములు అడుగుట. పూర్వమొకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వ మాసముల కంటెను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని, సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైందని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేర్తూ ఇలా ప్రవచించినాడు. జనక మహారాజా, పూర్వ జన్మముల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ వడిగిన సంగతులు చెబుతాను విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలిస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తుల సంక్రమణాదిగా కానీ శుద్ధ పాఠ్యము నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవా దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిన ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందున చేరుతుంది. సమస్త జలాశయాల్లోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ నదికి వెళ్ళి స్నానమాచరించి
తమ తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువుకు షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించాలి. సాయంకాలము కాగానే ఇతర పనులన్నింటినీ విరమించుకొని శివాలయములో గాని విష్ణాలయములో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృతి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వల్ల హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూహ్యరహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతైపోతాయి. ద్వితీయోధ్యాయము. కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠ ఉవాచ. హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతవిధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలదానము. 1 ఉపవాసము. శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంతో గడిపి, అంటే ఏమీ తినకుండా గడిపి, సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనాంతరమున తులసీ తీర్థం మాత్రమే సేవించాలి. అది ఉపవాసము. 2 ఏకభక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి. 3 నక్తము. పగలంతా ఉపసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనముకు గాని ఉపాహారమును గాని స్వీకరించాలి. 4 అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. 5వది స్నానము. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును. 6వది తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. ఈ 6 పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము. ఈ వ్రతాచరణం వల్ల అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపసించి రాత్రి నక్షత్ర దర్శనాంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్మక చమక సహితముగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. వారు జనక మహారాజుకు నిష్ఠురి కథను చెబుతున్నారు. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగాను కాముకురాలిగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి
తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వల్ల కర్కశ ఆడినది ఆటగా, పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చింది కావడం వల్ల మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వల్ల మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను గానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలచబడ్డంతో కర్కశ జబ్బుపడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుళ్ళు పడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని శృతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, ఒంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువై సుఖ వ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తృద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేట్లు మోదించారు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించారు. సీసమును చెవులో పోయించారు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు, ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయమున కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనాంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయల్లో బలిని విడిచిపెట్టాడు. నాడంతా ఆహారం దొరక్క పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వల్ల దానికి పూర్వ స్మృతి కలిగి, ఓ విప్రుడా, రక్షింపుమని అరిచింది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడ్డాన్ని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు, వర్ణ సంకరానికి కారకురాలనైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా
ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి విశదపరచుమని కోరింది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకుని, సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ పస్తుపడి ఉండి నాచే విడవబడిన బలివక్షమును చేయుట వల్ల నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగిందని చెప్పాడు. ఆపై ఆ జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆనతీయమని కోరిన మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారపోయగా, ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి, ప్రకాశమానహార వస్త్ర విభూషిత అయి, పితృదేవత సమన్విత అయి కైలాసమునకు చేరింది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయంగా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పాడు. ద్వితీయోధ్యాయ సమాప్తః. ఇవాళ మొదటి రోజు పారాయణ సమాప్తి అయింది. రేపు రెండవ రోజు పారాయణ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.